వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 4న ఆమె ఢిల్లీలో కాంగ్రెస్ లో చేరనున్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో చర్చల కోసం షర్మిల రేపు లేదా ఎల్లుండి ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీలో రాహుల్, సోనియా గాంధీతో భేటీ తర్వాత పార్టీలో షర్మిల పదవిపై మరింత స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ లో చేరిన తర్వాత ఆమెకు ఆంధ్రప్రదేశ్లోని కాంగ్రెస్ లో పెద్ద పదవినిస్తారని సమాచారం. షర్మిల సోదరుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కౌంటర్గా ఆమెను రంగంలోకి దింపుతారని ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జగన్తో విభేదించి తెలంగాణలో సొంతంగా పార్టీ పెట్టుకున్న షర్మిల తెలంగాణ కాంగ్రెస్ లో భాగస్వామ్యం కావాలని మొదట భావించినా అది కుదరలేదు. కాంగ్రెస్ పార్టీని వీడి తిరిగి రావాలని కోరుకున్న నేతలందరినీ తిరిగి స్వాగతించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ చెప్పిన నేపథ్యంలో షర్మిల కాంగ్రెస్ పార్టీ తీర్థం తీసుకోబోతున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం అందించేందుకు ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు. అలాగే వైఎస్ఆర్టీపీ ఆఫీస్ వద్ద నుంచి మా ప్రతినిధి కరుణాకర్ కూడా మరింత సమాచారంతో మనకు అందుబాటులో ఉన్నారు. మొదటగా ఢిల్లీ నుంచి గోపి, ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలను షర్మిల ఎప్పుడు కలవబోతున్నారు? అయితే షర్మిలకు ఏ పదవి ఇచ్చే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. మీకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? వైఎస్ఆర్టీపీ వ్యవస్థాపక అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరబోతోంది. అలాగే ఆ పార్టీని కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతోంది. ఇందుకు సంబంధించిన ముహూర్తం ఖరారైంది. జనవరి 4వ తేదీ అంటే ఎల్లుండు గురువారం ఉదయం 11 గంటలకి ఏఐసీసీ పెద్దల్ని ఆమె కలవబోతున్నారు. మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో భేటీ కాబోతున్నారు. అలాగే పార్టీలో చేరికకు సంబంధించిన ప్రాథమిక సభ్యత్వంకి సంబంధించి కూడా ఆమె తీసుకోబోతున్నారు. అలాగే ఇటు ఆమెకి పార్టీలో ఎటువంటి బాధ్యతలు అప్పగిస్తారు అన్న దానికి సంబంధించి సస్పెన్స్ కొనసాగుతోంది. ఏఐసిసి పదవా లేక ఏపీసీసీలో కీలక పదవా అన్న దానికి సంబంధించి కూడా ఈ కీలక నేతలతో భేటీ తర్వాతే స్పష్టత రాబోతోంది. 4వ తేదీ ఉదయం 11 గంటలకి ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లుగా సమాచారం. సో కాంగ్రెస్ పార్టీలో ఇటు ఏపీలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఇటీవల ఆంధ్రప్రదేశ్ పైన ఏఐసిసి అధిష్టానం ఫోకస్ చేయడం జరిగింది. ఇటీవల సమన్వయ కమిటీ సమావేశం కూడా సుదీర్ఘంగా 3 గంటల పాటు జరిపి పార్టీలోకి పాత వారందరినీ కూడా తిరిగి పార్టీలోకి చేర్చుకుని పార్టీని బలోపేతం చేయడం అంశంపైన దృష్టి సారించడం జరిగింది. అయితే రాహుల్ గాంధీ ఏపీసీసీ, పీసీసీ పదవి, ముఖ్యంగా ఏపీ పీసీసీ పదవిని షర్మిలకు ఆఫర్ చేస్తున్నారు. ఒకవేళ ఆమె తిరస్కరిస్తే కనుక నెక్స్ట్ ప్రచార కమిటీకి సంబంధించిన కీలక బాధ్యతలను అప్పగించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. లేదా లోక్సభ ఎన్నికల బరిలో కడప నుంచి పోటీ చేయించాలన్న ఆలోచనలో కూడా కాంగ్రెస్ అధిష్టానం ఉంది. అలాగే అది కుదరని నేపథ్యంలో ఫలితాలు అనుకూలంగా రాని పక్షంలో కర్ణాటక నుంచి రాజ్యసభ ఇచ్చే ఆలోచనలో కూడా ఇటు ఏఐసిసి అధిష్టానం ఉంది. డీకే శివకుమార్ చాలా కీలక పాత్ర పోషించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా పలుమార్లు డీకే శివకుమార్ ద్వారా షర్మిల యంత్రాంగాన్ని నడిపించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో చేరికకు సంబంధించి డీకే శివకుమార్ ఇటు కీలక పాత్ర పోషించారు. సో డీకే శివకుమార్ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు కర్ణాటక, తెలంగాణ, నెక్స్ట్ ఏపీ పైన కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా కర్ణాటక, తెలంగాణ ఫలితాలు ఏపీలో కూడా సానుకూల ప్రభావాన్ని చూపిస్తాయి. అలాగే షర్మిల రాజశేఖర్ రెడ్డి కుమార్తెగా, అలాగే జగన్ సోదరిగా ఇటు జగన్కి వైఎస్ఆర్సీపీకి చెక్ పెట్టాలన్నా కూడా షర్మిలను వినియోగించుకోవాలని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. సో షర్మిల ద్వారా చాలామంది నేతలు ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే నేను షర్మిల వెంట నడుస్తాను అని చెప్పి ఇటీవల ఆయన పార్టీకి అలాగే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన పరిస్థితి ఉంది. సో ఆ విధంగా చాలామంది వైఎస్ఆర్సీపీ నుంచి ఇటు కాంగ్రెస్లోకి వస్తారని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది. అలాగే ప్రస్తుతం అక్కడ జాతీయ పార్టీలుగా ఉన్న బీజేపీ, కాంగ్రెస్ అంతా బలంగా లేవు కాబట్టి సో ఇప్పుడు మొదట కాంగ్రెస్ని బలపరచడమే లక్ష్యంగా షర్మిల చేరిక ద్వారా నెక్స్ట్ 2029 నాటికి ఒక ముఖ్యమంత్రి ఫేస్గా కూడా షర్మిలను తీర్చిదిద్దాలన్న ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటివరకు ఏపీలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన తర్వాత పూర్తిగా నిర్వీర్యమైపోయిన పరిస్థితి. ఒక ఎమ్మెల్యే పదవి కానీ, ఒక ఎంపీ పదవి కానీ ఏది కూడా లేదు. సో గతంలో పూర్వ వైభవం, గతంలో మెజార్టీ ఎంపీ స్థానాలు కానీ అధికారంలో కానీ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండేది. సో ఇప్పుడు తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో కూడా కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం రావాలంటే మళ్ళీ నేతలంతా కూడా పార్టీలోకి రావాలి అని చెప్పి ఆహ్వానించడం జరిగింది. ఇప్పటికే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రిని బీజేపీలో చేరారు ఆయన. సో బీజేపీ నుంచి కూడా చాలామంది కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరైతే
బీజేపీలోకి వెళ్లారో వాళ్ళని ఆహ్వానించడం, టీడీపీ నుంచి, జనసేన నుంచి, ఈ విధంగా అన్ని పార్టీల నుంచి కూడా పార్టీలోకి నేతల్ని ఆహ్వానించి అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు పార్టీని బలపరచడమే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాలు పొందుతోంది. అందులో భాగంగా షర్మిలని ఒక ప్రధాన అస్త్రంగా వినియోగించుకోవాలని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది. అందుకే మల్లికార్జున ఖర్గే కార్యాలయం నుంచి షర్మిలకు ఆహ్వానం అందడం జరిగింది. 4వ తేదీ వచ్చి పార్టీలో చేరాలని చెప్పి కోరడం జరిగింది. సో 4వ తేదీ ఆమె పార్టీలో చేరబోతున్నారు. అనంతరం సోనియా రాహుల్ గాంధీని కలిసిన తర్వాత ఏఐసీసీలో ఇటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కానీ లేక సిడబ్ల్యూసీలో స్థానం కానీ మరే ఇతర కీలక పదవైనా అప్పగించడం జరుగుతుంది. లేదన్నట్లయితే కనుక ఏపీపీసీసీలో అధ్యక్ష పదవి లేదా ప్రచార కమిటీకి సంబంధించిన బాధ్యతలను అప్పగించడం జరుగుతుంది. అనంతరం ఎన్నికల ఫలితాల ఆధారంగా నెక్స్ట్ ముఖ్యంగా ఇటు లోక్సభ బరిలో ఉంచడమా లేక రాజ్యసభ నుంచి నామినేట్ చేయడమా ఇటువంటి అంశాలపైన కూడా కాంగ్రెస్ అధిష్టానం అయితే దృష్టి సారిస్తుంది జరుగుతుంది. ఇప్పటికే మాణిక్యం ఠాగూర్ని ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది. తెలంగాణలో రాజకీయ పరిణామాలు మారడానికి మాణిక్యం ఠాగూర్ కూడా చాలా కీలక పాత్ర పోషించారు. సో మాణిక్యం ఠాగూర్ ద్వారా ఇటు బీజేపీని అలాగే వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేనలను టార్గెట్ చేస్తూ ఇప్పటికే వ్యూహాన్ని సిద్ధం చేసుకున్న పరిస్థితి. నెక్స్ట్ గ్యారంటీ స్కీమ్స్ వీటన్నిటిని కూడా త్వరితగతిన ప్రకటించి ప్రజల్లోకి వెళ్లాలని చెప్పి కూడా కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. ప్రత్యేక హోదా కానీ, విభజన హామీలు కానీ, పోలవరం ప్రాజెక్ట్, అలాగే గతంలో విభజించిన కాంగ్రెస్ పార్టీ ఏపీకి న్యాయం చేస్తున్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా షర్మిల పాదయాత్ర కూడా గతంలో జగన్ ఇటు జైల్లో ఉన్నప్పుడు ఆమె పాదయాత్రను కొనసాగించడం జరిగింది. సో గ్రౌండ్ లెవెల్లో షర్మిలకి మంచి గుర్తింపు, పేరు ఉంది. అలాగే తెలంగాణలో పార్టీ అధ్యక్షురాలుగా కూడా పార్టీ నడిపిన అనుభవం ఉంది. కాబట్టి తెలంగాణలో కూడా ఇటు ఏపీలో కూడా కాంగ్రెస్ పార్టీ పగ్గాలు ఆమెకిస్తే కనుక ఖచ్చితంగా ఆమె సమర్థవంతంగా నిర్వహించగలదు అన్న భావనలో రాహుల్ గాంధీ ఉన్నట్లుగా తెలుస్తుంది. మొన్న ఇటీవల జరిగిన సమావేశంలో కూడా షర్మిల చేరికను ఏపీ కాంగ్రెస్ నేతలంతా కూడా ఆహ్వానించడం జరిగింది. సో ఏపీ మొదట తెలంగాణలో ఉండాలని భావించినప్పటికీ కూడా ఆ సమీకరణాలు ముఖ్యంగా అనుకూలించకపోవడంతో ఇప్పుడు ఏపీ పైనే ప్రధానంగా షర్మిలను ప్రధాన అస్త్రంగా మలుచుకోవాలని చెప్పి ఏఐసీసీ అధిష్టానం భావిస్తుంది. ఆ మేరకు 4వ తేదీన ఆమె పార్టీలో చేరబోతున్నారు. అలాగే తదుపరి ఆమెకు ఎటువంటి బాధ్యతలు ఇస్తారు, ఏఐసీసీలోనా లేక ఏపీపీసీసీలో అన్న దానికి సంబంధించి స్పష్టత రాబోతోంది. రైట్ గోపి, ఇక తెలంగాణలో షర్మిల రాజకీయ ప్రస్థానం ఎలా సాగింది, వైఎస్ఆర్టీపీ ఏర్పాటు, తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర తదితర పరిణామాల తర్వాత అసెంబ్లీ ఎన్నికల వేళ షర్మిల విలీనం వైపు ఎందుకు మొగ్గు చూపాల్సి వచ్చింది? తెలంగాణలో షర్మిల పొలిటికల్ కెరీర్లో వేగంగా చోటు చేసుకున్న మార్పులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ మనకు అందిస్తారు. కరుణాకర్, గతంలో కూడా అంటే తెలంగాణ ఎన్నికలప్పుడు కూడా లాస్ట్ మినిట్లో ఆవిడ ఎన్నికలకు దూరంగా ఉండారు, కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చారు. అయితే ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ లో ఆవిడ జాయిన్ అయ్యేందుకు కూడా సిద్ధమయ్యారు. అంటే ఏ విధంగా చూడాలి పరిణామాలని? ఇప్పుడు వైఎస్ఆర్టీపీ ఆ నేతలు ఎవరైతే పార్టీని వీడి వెళ్లిపోయారో వారందరూ కూడా మళ్ళీ సమాయత్తమై కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా తెలంగాణలో తెలంగాణ పార్టీని ఎప్పుడైతే వైఎస్ షర్మిల పార్టీని స్థాపించిందో తెలంగాణ రాజకీయాల్లో చాలా కీలకంగా మారతానని చెప్తూ వస్తుంది. తెలంగాణలో మళ్ళీ రాజన్న రాజ్యం తీసుకొస్తారని చెప్పి చాలా గట్టిగా చెబుతూ వచ్చిన షర్మిల అందుకోసం చాలా ప్రయత్నాలు చేసిందని చెప్పవచ్చు. ఎందుకంటే మనం ఒకసారి చూసినట్లయితే 2021 జూలై 8న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని వైఎస్ షర్మిల స్థాపించింది. దాదాపు ఇప్పటికీ 2.5 ఏళ్లు కావస్తుంది. ఈ 2.5 ఏళ్లలో చాలా పోరాటాలు చేసింది. తెలంగాణ వ్యాప్తంగా 3800 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసింది. అనేక ప్రజా సమస్యలపై గతంలో ఉన్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంతో ఆమె చాలా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన పరిస్థితిని కూడా మనం చూసాం. చాలా ప్రయత్నాలు చేసింది. కానీ చివరి నిమిషంలో మాత్రం ఆమె మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చేతులు ఎత్తేయడంతో క్యాడర్ ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చింది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో దాదాపు 2.5 ఏళ్ల పాటు కష్టపడి పనిచేసిన ముఖ్యమైన నేతలు కావచ్చు, కార్యకర్తలు అంతా కావచ్చు, వాళ్ళందరూ కూడా తమను నట్టేట ముంచింది వైఎస్ షర్మిల అని చెప్పి పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు, నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి. దాదాపు ఇప్పుడు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో షర్మిల వెంట ఒకరిద్దరు ముఖ్యమైన నేతలు తప్ప మిగతా నేతలు ఎవరు లేరని చెప్పవచ్చు. ఇటువంటి సమయంలో వైఎస్ షర్మిల మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై దృష్టి పెట్టారు. అందులో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని మళ్ళీ బలోపేతం చేయాలని చెప్పి అధిష్టానం దృష్టి సారించింది. అందులో భాగంగా వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురుగా వైఎస్ షర్మిల గనక పార్టీలోకి వచ్చి కీలకంగా పాత్ర పోషిస్తే కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వచ్చే అవకాశం ఉంది. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు ఎందుకంటే వైఎస్ జగన్తో పాటు ఉన్న చాలా మంది నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళు. కాబట్టి వైఎస్ షర్మిల కనుక కాంగ్రెస్ పార్టీలోకి వస్తే అటువంటి నేతలంతా కొంతమంది అయినా మళ్ళీ రిటర్న్ వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని చెప్పి ఏఐసీసీ భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ షర్మిలతో సంప్రదింపులు జరిపారు. వైఎస్ షర్మిల కూడా ఇక తెలంగాణపై ఆశలు వదులుకున్నారు. కాబట్టి ఇక పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై దృష్టి పెట్టాలని చెప్పి ఆమె భావిస్తున్నారు. ఒక నిర్ణయానికి వచ్చారు. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీలో చేరాలని చెప్పి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో
విలీనం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అందుకు ముహూర్తం కూడా ఖరారైంది. కాసేపటి క్రితమే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నుంచి షర్మిలకు ఆహ్వానం కూడా అందింది. 4వ తేదీ అందుబాటులో ఉండాలని చెప్పి ఢిల్లీకి రావాలని చెప్పి పిలుపు వచ్చింది. కాబట్టి వైఎస్ షర్మిల 4వ తేదీ రేపు సాయంత్రమే ఢిల్లీకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఎల్లుండి 4వ తేదీ 11 గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ సమక్షంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడంతో పాటు ఆమె కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. అయితే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆమె పాత్ర ఏ విధంగా ఉంటుందో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్లో అన్నది కొంత ఆసక్తికరంగా మారిన పరిస్థితి. ఎందుకంటే ఏపీసీసీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పగ్గాలను వైఎస్ షర్మిలకు అప్పయ్యప్పాలని చెప్పి రాహుల్ గాంధీ భావిస్తున్నారు. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమైన నేతలందరి చేత కూడా వాళ్ళ అభిప్రాయాలు కూడా రాహుల్ గాంధీ తీసుకున్నారు. కానీ షర్మిల ఇప్పటికిప్పుడు పార్టీ పగ్గాలు తీసుకుంటుందా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొంత నిస్తేజంగా ఉంది. ఇటువంటి సమయంలో ఆమె పార్టీ పగ్గాలు తీసుకుంటుందా, లేకపోతే ఏఐసీసీలో జాతీయ స్థాయిలో కీలక పదవి ఆశిస్తున్నారా? ఇటువంటి అంశాలన్నీ కూడా రేపు రాహుల్ గాంధీతో, మల్లికార్జున ఖర్గేతో షర్మిల భేటీ తర్వాత కొంత స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాసేపటి క్రితమే లోటస్ పాండ్లో ముఖ్యమైన నేతల సమావేశం వైఎస్ షర్మిలతో సమావేశం ముగిసింది. ఆమె చాలా స్పష్టంగా మళ్ళీ తాను ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వెళ్లాల్సి వస్తుంది, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరాల్సి వస్తుంది, పార్టీని ఎందుకు విలీనం చేయాల్సి వస్తుంది, ఇటువంటి అంశాలన్నీ కూడా కార్యకర్తలకు, నేతలందరూ కూడా వివరించినట్టు తెలుస్తోంది. కాబట్టి పార్టీ విలీనం, కాంగ్రెస్ పార్టీలో చేరికపై వైఎస్ షర్మిల రేపు అంటే మరి కాసేపట్లో ఆమె ఇడుపులపైకి బయలుదేరుతుంది. కొడుకు పెళ్లి ఆహ్వాన పత్రికకు సంబంధించి అక్కడ వైఎస్ ఘాట్ దగ్గర ఆహ్వాన పత్రిక నుంచి ఆమె ఇడుపులపై వెళ్తుంది. కాబట్టి వైఎస్ఆర్ ఘాట్ దగ్గర ఇడుపులపాయలోనే ఆమె పార్టీ విలీనానికి, కాంగ్రెస్ పార్టీలో పార్టీ విలీనం, కాంగ్రెస్ పార్టీలో చేరికకు సంబంధించి అక్కడే ప్రకటన చేసే అవకాశాలు ఉన్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. హరీష. రైట్, థ్యాంక్ యూ కరుణాకర్. ఇక షర్మిల రాకపై ఏపీలో కాంగ్రెస్ శ్రేణులు ఏమంటున్నాయి? షర్మిల రాకతో ఏపీసీసీలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి? షర్మిలకు ఏపీసీసీ బాధ్యతలు అప్పగిస్తారా? ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి దుర్గానాయుడు మనకు అందుబాటులో ఉన్నారు. దుర్గా, ప్రధానంగా ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న ఈ కీలక తరుణంలో షర్మిల కాంగ్రెస్ లో చేరటం, ఏపీ పాలిటిక్స్ పై ఫోకస్ చేయడం అనేది చాలా పెద్ద టర్నింగ్ పాయింట్. మరి షర్మిల రాకకు సంబంధించి ఆ ఏపీ కాంగ్రెస్ నేతలు ఏ విధంగా స్పందిస్తున్నారు? హరీష, ఏపీ రాజకీయాలకు సంబంధించి చాలా కీలకమైనటువంటి అంశంగా చెప్పుకోవాలి. ఎందుకంటే షర్మిల 4వ తేదీన 11 గంటలకు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఆమె ఫోకస్ అంతా కూడా ఏపీ పైనే ఉండబోతున్నట్టుగా గత కొద్ది రోజుల నుంచి కూడా తీవ్రమైనటువంటి ప్రచారం జరుగుతుంది. దాంతోపాటు ఒక జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టుగా తెలిసింది. ఎందుకంటే ఏపీ రాజకీయాలకు సంబంధించి ఫోకస్ పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పూర్తిగా ఏపీలో బలమైన నేత కోసం చాలా రోజుల నుంచి ప్రయత్నం చేసింది. ఇప్పటికే అనేక మంది పీసీసీ ప్రెసిడెంట్లు ఉన్నా కూడా పార్టీకి సంబంధించి గత 10 ఏళ్లుగా కూడా ఎక్కడ కూడా పెరిగినటువంటి పరిస్థితి లేదు. రోజు రోజుకి కాంగ్రెస్ పార్టీ ఏపీలో క్షీణిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఒక బలమైన నేత కాంగ్రెస్ పార్టీకి వస్తే తెలంగాణలో ఏ విధమైనటువంటి బలాన్ని పుంజుకుందో అదేవిధంగా ఏపీలో కూడా పుంజుకోవాలనే ఒక ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే షర్మిలను పార్టీలో జాయిన్ చేసుకుని ఏపీలో కీలకంగా వ్యవహరించే విధంగా ఏపీ పీసీసీ పదవి ఇస్తారా, లేదంటే సెంట్రల్ స్థాయిలో ఏదైనా ఏఐసీసీకి సంబంధించిన పదవి ఇచ్చి షర్మిలను ఇక్కడ ప్రచారకర్తగా వ్యవహరించే విధంగా ఆదేశిస్తారనే సంబంధించి ఒక హాట్ టాపిక్ అయితే మారింది. అయితే షర్మిల ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతుందని ఒక వార్త వచ్చిందో అప్పటి నుంచి కూడా ఏపీ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. షర్మిల ఏపీలోకి వచ్చి ఏం చేయబోతున్నారు, ఏపీ రాజకీయాల్లో ఎలాంటి పాత్ర పోషించబోతున్నారు అనే అంశానికి సంబంధించి కూడా అన్ని రాజకీయ పార్టీల్లో చర్చ జరుగుతుంది. ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీలో అయితే ముఖ్యంగా షర్మిల సోదరుడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ సీఎంగా ఉన్నారు కాబట్టి దాంతోపాటు వైసీపీకి ఎలాంటి ప్రభావం ఉంటుంది, వైసీపీ నుంచి నేతలు ఎవరైనా షర్మిల వెంట నడుస్తారా అనే దానికి సంబంధించి కూడా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఇప్పటికే ప్రకటించారు షర్మిల ఏ పార్టీలో జాయిన్ అయితే తాను వెంటే నడుస్తానంటూ కూడా ఆయన ప్రకటించిన నేపథ్యంలో మరికొంతమంది నేతలు ఎవరైనా షర్మిల వెంట వెళ్లే పరిస్థితి ఉందా అనే దానికి సంబంధించి వైఎస్ఆర్సీపీలో చర్చ జరుగుతుంది. దీంతో పాటు ఏపీ వ్యాప్తంగా షర్మిల ఇప్పటివరకు తెలంగాణ రాజకీయాలకే పరిమితం అంటూ కూడా ఆమె చేసినటువంటి కామెంట్స్ నేపథ్యం ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి కాంగ్రెస్ పార్టీ కూడా షర్మిలను ఏపీలో కీలకంగా వ్యవహరించే విధంగా కీలక బాధ్యతలు అప్పగించబోతుందని అంటూ వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో షర్మిల ఎంట్రీ ఇస్తే ఏ విధమైనటువంటి సిచ్యువేషన్ ఉంటుంది, పొలిటికల్ గా ఎలాంటి ఈక్వేషన్స్ మారతాయనే దానికి సంబంధించి ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే ఏపీలో జరుగుతుంది. హరీష. ఎస్ దుర్గా, ఖచ్చితంగా ఇందాక చెప్పినట్టు అంటే ఆకే ఇప్పటికే ఏదైతే నేను షర్మిలతో కలిసి వెళ్తానని ఆయన ప్రకటించారో ఇదివరకే ఆయనతో పాటు ఇంకా ఎవరైనా కలిసి వెళ్లే అవకాశం ఉందా? అంటే 2-3 రోజుల్లో షర్మిలను కలిసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? మీకు అందుతున్న అప్డేట్ ఏంటి?
అయితే షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారైన తర్వాత ఇప్పుడు మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ నుంచి ఆమె ఇడుపులపాయకి నేరుగా వెళ్లబోతున్నారు. ఇడుపులపాయ వెళ్లి ఈ రోజు వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించబోతున్నారు. ఏదైతే తన కొడుకు వివాహానికి సంబంధించినటువంటి శుభలేఖను ఇవ్వడంతో పాటు రాజకీయానికి సంబంధించినటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే ప్రకటన ఏదైతే ఉందో ఆ ప్రకటనకు సంబంధించి అక్కడే ఆమె ప్రకటిస్తారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రోజు సాయంత్రం దీనికి సంబంధించినటువంటి ప్రకటన నేరుగా షర్మిల చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే షర్మిల ఎంట్రీ అయితే అయిన తర్వాత అంటే ఇప్పటికే షర్మిల ఎంట్రీ అవ్వకముందే ఆళ్ల రామకృష్ణారెడ్డి షర్మిల వెంటే నడుస్తాను, షర్మిల వెంటే ప్రయాణం ఏ పార్టీలో జాయిన్ అయితే ఆ పార్టీలో నేను ఉంటానంటూ కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇప్పటికే ప్రకటించిన నేపథ్యం ముఖ్యంగా షర్మిలకు వైసీపీలో ప్రస్తుతం ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో చాలా మంది షర్మిలకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గతంలో ఆమె పాదయాత్ర చేసినప్పుడు లేదంటే గతం నుంచి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నప్పుడు ఎన్నికల ప్రచారాలప్పుడు కూడా చాలా మంది సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తులు ఉన్నారు. షర్మిల మనుషులు వీళ్ళు అనే కొంతమంది అయితే ఖచ్చితంగా ఇప్పుడు వైసీపీలో ఉన్నారు. కాబట్టి ఈ నేతలు షర్మిల వైపు వెళ్తారా జగన్ వైపు ఉంటారా అనే దానికి సంబంధించినటువంటి చర్చ అయితే ఏపీలో జరుగుతుంది. ఒకవేళ ఖచ్చితంగా షర్మిల గనక పీసీసీ బాధ్యతలు చేపట్టి ఏపీలో గనక కీలకంగా వ్యవహరిస్తే గనక కొంతమంది షర్మిల వెంట నడిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎవరికైతే టికెట్ లేదో ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో వాళ్ళు షర్మిల వైపు వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏదైనప్పటికీ కూడా ఏపీ రాజకీయాల్లో షర్మిల ఎంట్రీ అనేది చాలా కీలకమైనటువంటి పరిణామంగా చెప్పాలి. వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఆర్కే లాంటి వ్యక్తి నేను షర్మిల వెంట వెళ్తానంటూ కూడా ప్రకటించిన నేపథ్యం. అలాగే మిగిలిన రాజకీయ పార్టీలన్నీ కూడా పూర్తిగా దీనిపైన ఫోకస్ పెట్టాయి. షర్మిల వస్తే తమకు ప్రయోజనం ఏంటి లేదంటే తమకు వచ్చే నష్టం ఏంటి అనే అంశానికి సంబంధించి బేరేజ్ వేసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రోజు సాయంత్రం ఇడుపులపాయకి షర్మిల వచ్చిన తర్వాత ఆమె నేరుగా ప్రకటించబోతున్నారు. ప్రకటించిన తర్వాత ఎల్లుండి ఏదైతే కాంగ్రెస్ లో జాయిన్ అయిన తర్వాత కాంగ్రెస్ అధినాయకత్వం ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తుంది, దానికి సంబంధించి షర్మిల ఎలాంటి రియాక్షన్ ఇస్తుందనే దానికి సంబంధించి ఏపీలో అయితే ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే జరుగుతుంది. మొత్తానికి ఏపీ గనక షర్మిల వస్తున్నట్లయితే రాజకీయ సమీకరణాలన్నీ కూడా కాస్త మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ దుర్గా.